నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఆడ శిశువు మృతదేహం లభ్యం. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో తాళం వేసిన ఇంట్లో చోరీ. పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు వేతనాలు తక్షణమే ఇవ్వాలని, వేతనాలు పెంచాలంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా. జూన్ 24 నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం, కలెక్టర్ మాధవీలత. వాడపల్లి వెంకన్న దర్శనానికి అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డు వద్ద రైలు పట్టాలపై 15 రోజుల్లోపు వయసున్న గుర్తు తెలియని ఆడ శిశువు మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో జీఆర్పీ ఎస్ఐ జి శ్రీహరిబాబు గుర్తించారు. మృత శిశువును పసుపు, తెలుపు బొమ్మల డిజైన్ ఉన్న బేబీ కేరింగ్ కవర్లో ఉంచారని, ఎరుపు రంగు చున్నీ చుట్టూ చుట్టి ఉందని, పింక్ కలర్ జుబ్బా వేసి ఉందని ఎస్ఐ జి శ్రీహరిబాబు తెలిపారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. వీడియో కంటిన్యూ చేయాలి. తీసుకొచ్చాను అలా పట్టుకుంటే దాన్ని ర్యాపిడ్ అవుతుంది, చెవులు ర్యాపిడ్ అవుతాయి. అక్కడ పెట్టండి, అక్కడ వీడియో అలా వీడియో కంటిన్యూ. వస్తున్నా తలాటి పెట్టండి, ప్రెషర్ తలాటి పెట్టండి. చేసి క్లోజ్ చేస్తే చెప్పండి. తలుపు చెవులు అలా అలా దగ్గరగా ఫోటో. ఓకే, అటు చూపించా తల. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిష్టిగూడెంలో గత రాత్రి గరువు వీధిలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది.
గత రాత్రి ఇంటిలో గాలి ఆడక మేడపై నిద్రించేందుకు ఉపక్రమించారు ఇంటి యజమానులు. దీనినే అదునుగా తీసుకున్న ఓ దొంగ ఇంటికి వేసిన తాళాన్ని గుణపంతో పగలగొట్టి సుమారు 2 లక్షల రూపాయల నగదు, 1 గ్రాము బంగారం, హోండా యాక్టివా స్కూటర్ను అపహరించాడు. ఉదయాన్నే పరిస్థితిని గమనించిన ఇంటి యజమాని అలిజింగి అసిరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి ఎన్ని బాగా గుర్తించి లోపల స్కూల్ విధానం తీసుకొని అలా ఆ డోర్ తీసి అలా డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఫోన్ ఎత్తట్లేదేమో. నేను శుక్రవారం మా అమ్మ గారు నేను ఇచ్చానంటే శుక్రవారం ఈరోజు అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఐఎఫ్టీయూ బృందం ఈరోజు పరిశీలించింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ 80% వ్యవసాయ దేశమైన భారతదేశంలో పెట్టుబడిదారుల లబ్ధి కోసం యాంత్రీకరణ పేరిట వ్యవసాయ రంగంలోని దుక్కి దున్నుట, నారుమడి, కలుపుతీత, పంటకోత, నూర్పిడి తదితర పనుల నుండి నెట్టివేయబడ్డ వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు కేంద్రం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు కుంచుకుపోతున్నాయని, 2024 మే 11వ తేదీ నుండి నేటి వరకు కూలీ చెల్లింపులు నిలిపివేసి ఉపాధి హామీలను ఆర్థిక ఇక్కట్లకు గురిచేస్తున్నారని అన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న కూలీ చెల్లించటమే కాక దినసరి వేతనం మరియు పని దినాల పెంపుదలకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. యాప్ల కారణంగా శివారు ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక ఫోటోలు అప్లోడ్ కాకపోవడం వల్ల పనులకు ఆటంకంగా ఉన్నందున తక్షణమే యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గెడ్డం రవీంద్రబాబు, రాచర్ల సువర్ణరత్నం, రూతు, మేరీ, ఉందుర్తి దీపిక, దిద్దే నానిబాబు, పసలపూడి రామకృష్ణ, శ్రావణి, తాడిపూడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు మండలానికి సంబంధించి ఉపాధి హామీ కూలీల సంఘ సమావేశం జరుగుతూ ఉంది. అయితే ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని గత మే నెల 10వ తారీఖు తర్వాత నుండి దినసరి వేతనాలు అయినటువంటి వాడిని విడుదల చేయలేదు ప్రభుత్వం. ఎన్నికల పేరు చెప్పి వీళ్ళ దినసరి వేతనాలు ఆపడం అనేటువంటిది సరైనది కాదు. ఎన్నికలు అనేటువంటివి కేవలం ప్రజల కోసమే కాదు, ప్రభుత్వాలు కూడా తమ కుర్చీలాటలో భాగంగా జరుపుకునేటువంటివి. దాన్ని సాకుగా చూపి వేతనాలు ఆఫ్ చేయడం అనేటువంటిది సరైనది కాదు. అంతేకాకుండా కొత్తగా దీంట్లో కూడా ఉపాధి హామీ రంగంలో కూడా జీపీఎస్ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీనివలన కూడా కూలీలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్క చోట ఎప్పుడైతే జీపీఎస్ యాక్టివ్ అయిందో మొత్తం వారం 10 రోజుల పాటు పని ఎక్కడ చేసుకున్నా మళ్ళీ అక్కడికి వచ్చి మాత్రం ఫోటో దిగినోడు మాత్రమే జీపీఎస్ అనేటువంటిది నడుస్తూ ఉంది. దీని విధానం కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి హామీ రంగానికి అటు కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయింపులు అనేటువంటి తగ్గుతూ ఉన్నాయి. దాన్ని కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. ఉపాధి హామీని తీసుకొచ్చింది ఏదో ప్రజలకి ఇక్కడ మంచి చేయడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటున్నప్పటికీ దీని వెనుక వాస్తవం మాత్రం అది కాదు. వ్యవసాయ రంగంలో యంత్రాలను తీసుకురావాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చి పెట్టుబడిదారులకి, ఫ్యాక్టరీల యజమానులకి అనుకూలంగా యంత్రాలను తీసుకొచ్చారు. యంత్రాలు తీసుకురావడం వల్ల వరి కోత దగ్గర నుండి, వరి నాట్ల దగ్గర నుంచి, కలుపు తీయడాల దగ్గర నుంచి, దుక్కి ఇవన్నీ కూడా గతంలో మనుషుల ద్వారా జరగాల్సినటువంటి పనుల్ని మనుషుల్ని రోడ్ల మీదకి నెట్టి యంత్రాలను తీసుకురావడం జరిగింది. ఆ యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి ఇక్కడ మేము ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి
విధానం తీసుకొచ్చి ప్రభుత్వ ఉపాధి హామీ రంగాన్ని తీసుకొచ్చింది. మరి దాంట్లో కేటాయింపులు లేవు. వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే వేతనాలు కూడా పెంచడం లేదు. వేళ బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. 400 రూపాయలు ఉండే గ్యాస్ ఇవాళ 800-900 రూపాయలకి చేరిపోయింది. అదే రకంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్ని రేట్లు పెరగడం వల్ల ఉప్పు, పప్పు, చింతపండు, కందిపప్పు అన్నీ కూడా ధరలు పెరిగినాయి. అటు కూరగాయలు కూడా 10-20 రూపాయలకి దొరకాల్సినటువంటి కూరగాయలు ఇవాళ 70-80-100 రూపాయలు దాటేసినటువంటి పరిస్థితి. ధరలు పెరుగుతున్నాయి కానీ వీళ్ళ వేతనాలు మాత్రం పెరగట్లేదు. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ధరలను అదుపు చేయలేనటువంటి ప్రభుత్వం వీళ్ళ వేతనాలు పెంచడానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళ వేతనాలు పెంచాలి. అంతేకాకుండా పని దినాలు సంవత్సరంలో 365 రోజులు ఉంటే కేవలం 100 రోజుల పని కల్పిస్తామని హామీ ఇస్తూ ఉన్నారు. అంటే 265 రోజులు వీరు పస్తుపడుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళ పని దినాలు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఉపాధి హామీ కూలీలు కూడా కార్మిక శాఖ నుంచి దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డులు పొందున్నారు. వీళ్ళకు కూడా కార్మిక శాఖ నుంచి వివిధ ఆర్థిక ప్రయోజనాలు అందాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాలన్నీ అమలు చేసినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రస్తుతం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ జనసేన ప్రభుత్వం అయినా సరే భవన నిర్మాణ రంగ దాంట్లో డబ్బులు సంక్షేమ బోర్డులో నిధులు జమ చేసి అందులో భాగస్వాములైనటువంటి ఉపాధి హామీ కూలీలకు కూడా వాళ్ళకి రావాల్సిన వాళ్ళ భార్యలకు కానీ పిల్లలకు కానీ కానుకలకి అదేవిధంగా పిల్లల వివాహానికి సంబంధించినటువంటి కానుకలు ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, IFTU. వర్ధిల్లాలి ఉపాధి హామీ కూలీల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధి హామీ కూలీల ఐక్యత. రద్దు చేయాలి 2 పూట్ల పని విధానాన్ని, రద్దు చేయాలి 2 పూట్ల పని విధానాన్ని, రద్దు చేయాలి 2 పూట్ల పని విధానాన్ని, రద్దు చేయాలి GPS ను వెంటనే, రద్దు చేయాలి GPS ను వెంటనే, రద్దు చేయాలి GPS ను వెంటనే, రద్దు చేయాలి GPS ను వెంటనే. బట్టి మాకు వేతనాలు వెయ్యలేదు కానీ పని ఒకసారి అయితే ఫోటోలు ఒకసారి తీస్తున్నారు. అది రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. మా యొక్క ఉపాధి హామీ కూలీలకి వేతనాలు ఎక్కువగా వేయాలని మేము కోరుకుంటున్నాం. మా యొక్క రావాల్సిన నిధులన్నింటినీ మా యొక్క లేబర్ ఆఫీస్ ద్వారా మా యొక్క సమస్యలని తీసుకుని మా యొక్క మా యొక్క వినపములన్నీ లేబర్ ఆఫీస్ తెలియపరిచిన అవి అనుకూలంగా తీసుకోవడం లేదు. కానీ ఇప్పుడే కొత్త ప్రభుత్వమైనా సరే మా అన్ని అవసరాలను చేర్చాలని, మాకు పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సక్రమంగా జరగాలని కొత్త ప్రభుత్వం కోరుకుంటున్నాం. వర్ధిల్లాలి ఉపాధి హామీ కూలీల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధి హామీ కూలీల ఐక్యత. NCN న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. జూన్ 24 సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా ప్రజల నుంచి మీకోసం వేదిక ద్వారా అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ K. మాధవీలత శనివారం ప్రకటన ద్వారా తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెల నుంచి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం నిలుపుదల చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న స్పందన స్థానంలో మీకోసం PGRS ద్వారా ప్రజల నుంచి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు, అదేవిధంగా డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో ఆయా ప్రధాన కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు
అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలియజేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. కోనసీమ తిరుమల వాడపల్లికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగములను శాస్త్రోక్తంగా నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. క్యూలైన్లో బారులు తీరి గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భగవాన్ కలిగించండి. లైన్లో కలిగిన వాళ్ళు భగవాన్ కలిగించండి. లైన్లో కలిగి అమ్మా నడవాలి. స్వామి చేస్తున్నాను కదా స్వామి మగవాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. స్వామి మగవాళ్ళు వెనక్కి వెళ్ళండి. లైన్లో వెళ్ళిపోండి. రావాలి అమ్మా రావాలి. లైన్ అయిపోయింది. అందరూ స్వామిని చూడండి అమ్మా. అన్నీ ఇంటిపోతారు కదా. అందరూ స్వామిని వాళ్ళు మళ్ళీ లాగేస్తారంటారు. రావాలి రావాలి. స్వామి చూస్తున్నామండి అమ్మా. మీ వెనకాల ఒకసారి చూడండి. నడవాలి నడవాలి. స్వామి చూస్తున్నామండి. గోవిందా 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 అమ్మా రావాలి. జరగండి బాబు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు గమనించాలండి. ఆలయానికి ఈశాన్య భాగంలో
సూర్యలక్ష్మి హోమగుండం దగ్గర స్వామివారి యొక్క కీర్తన ఇస్తున్నారండి. అందరూ కీర్తన చేసుకోవాలి స్వామి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.